హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారని, అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇవాళ వచ్చేసి సెకండ్ సాటర్డే కదండి పిల్లలకి. అయినా కూడా పిల్లలకి అసలు పాపం ఖాళీగా ఉండట్లేదు. చూడండి, ఇద్దరు చెరుకు పుస్తకం కూర్చుకొని వర్కులు రాయడానికే సరిపోతుంది. వీళ్ళకి ఇంకా సెకండ్ సాటర్డే అనేది ఎందుకండి చెప్పండి. పాపం ఇంటికాడ ఉండి ఆడుకోవడానికి లేదు, పాపం ఎక్కడికి వెళ్ళడానికి లేదు. రేపైతే సండే. మా సన్నీ ఏమో అక్కడ ఆడు, వాళ్ళ డాడీ వస్తున్నారో లేదని చెప్పి ఆడు అరిచేస్తున్నాడు. వీళ్ళిద్దరు చూడండి, పాపం ఎంత కష్టం ఏ పిల్లలకి రావచ్చు అసలు చెప్పండి. నిజంగా మన వయసులో అయితే ఇంత సెలవులు ఇచ్చినా కూడా సరదాగా ఆడుకునే వాళ్ళమే కదండి. పాపం ఈ వయసులో అయితే పాపం వీళ్ళకి ఇంత కష్టాలు ఏంటండి. అలానే చదువు తప్ప అంటలేదు, కానీ ఇంటికాడ ఉన్నప్పుడు కొంచెం వాళ్ళకి కొంచెం సరదా కాసేపు టీవీ చూడడానికో ఆడుకోవడానికి అనేది ఉండాలి కదా పాపము. చూడండి మా పిల్లలిద్దరు, నేనైతే వాళ్ళని ఎప్పుడు డిస్టర్బ్ చేయనండి, కానీ మేము ఒక వీడియోలోనే చూపించట్లేదు అని అంటారని నేను చూపిస్తున్నాను. మా సన్నీ కూడా అయితే అక్కడ అరుస్తున్నాడు. హాయ్ చెప్పండి లేదా. నమస్కారం. హాయ్ అండి. నిజంగా మా పిల్లలు, మా సన్నీ కూడా అక్కడ ఉన్నాడండి, మీకు చూపిస్తాను. వాడు చూడండి, అక్కడేమో వాడు అలాగా సన్నీ చూడండి, సన్నీ అంటే ఎలా చూస్తున్నాడో. అక్కడ ఎవరో బయట వాడికి ఎక్కడికో వెళ్తున్నారు, వాళ్ళని చూసి అరుస్తున్నాడు. ఇదిగోండి పాపం. ఏం చేస్తాం, మనదే హ్యాపీ లైఫ్ అండి అప్పుడు. ఇప్పుడైతే పిల్లలకి హ్యాపీ లైఫ్ లేదు. పాపం ఇంటికాడ ఉన్నందుకు కనీసం ప్రశాంతంగా ఆడుకోవడానికి కూడా లేదు. ఈ వర్క్లే సరిపోతున్నాయండి. నిజంగా మీ పిల్లలు కూడా ఇలాగే వర్క్ చేసుకుంటున్నారా? నిజంగా చెప్పండి, పాపం కదండి. నిజంగా చూడండి, చెరుకు పుస్తకం కూర్చుకొని కూర్చున్నాను, నేనేమో వాళ్ళ వైపు చూసుకొని కూర్చున్నాను. అలాగే మా పాపకి ఇవాళ ఇక్కడ మా ఇంటి ఎదురుగా పాప ఇలా మా ఇంటికాడ అయితే సంజాల మొక్కలు అయితే వస్తాయండి. చక్కగా నేను మా పాపకి ఇవాళ సరదాగా స్కూల్కి వెళ్ళినప్పుడు అందంగా రెడీ అవ్వడానికి కూడా ఉండలేదు. మా పాపకి చక్కగా తలంటి పువ్వులు అయితే పెట్టాను. ఇలాగ సంజాజి పూలు తలంటుకుని ఎప్పుడు పెట్టుకుంటే చాలా బాగుంటుంది కదండి. సరే, మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ గా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి, లైక్ చేయండి. నాకేం చెప్పాలని కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే పెట్టండి.